మీరన్నట్లుగా వీళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు సాధ్యం కాదు అనేటువంటి విషయం వాళ్ళకే తెలుసు. అమలు చేయాలంటే చాలా అప్పులు చేయాలి, లేదంటే చాలా కష్టపడాలనే విషయం కూడా తెలుసు. అయినా వీళ్ళైతే చేయగలరు, ఇచ్చారు కాబట్టి, హామీలు ఇచ్చారు కాబట్టి చేస్తారనేటువంటి ప్రజలు ఏ విధంగా నమ్మారా నిజంగానే అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు నమ్మారు కాబట్టి ఇదంతా మ్యాండేటరీ ఇచ్చారా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సిస్టమ్స్ అంటే ఒక రాజకీయమనే కాదు అమర్, ఇన్స్టెంట్ కాఫీ లాగా అయిపోయింది. ఉమ్, అంటే ఇప్పుడు ప్రపంచంలో జరిగేటన్ని కూడా ప్రజల ముందుకు ఈ సెల్ ఫోన్లు చేతిలోకి వచ్చాయి. ఎస్ సార్. 3 రోజుల క్రితం జరిగింది ఏంటంటే ఇప్పుడు గుర్తుండట్లేదు. దురదృష్టవశాత్తు ప్రజలకి గుర్తుండట్లేదు. అంత ఫాస్ట్ యుగం అయిపోయింది ఇది. ఇన్స్టెంట్ కాఫీ లాగా నాకు ఇప్పుడు ఇది కావాలా జరిగింది ఓకే. ఓకే. 5 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు హామీలు నిలబెట్టుకున్నాడా అంటే ఆలోచించే అంత టైం లేదు ప్రజలకి. ఉమ్, బికాస్ ఇప్పుడు 5 ఏళ్ళు అన్నది చాలా పెద్ద కాలం. ఒక సినిమా పెద్ద సినిమా వస్తే వారం ఆడితే గొప్ప అనే పరిస్థితి ఉంది. ఇంతకు ముందు ఒక 180 రోజులు 200 రోజులు ఆడేది సిల్వర్ జూబ్లీ అది అని చెప్పేసి 1 year ఆడిన కాలాలు ఉన్నాయి. ఎస్ వాటి సార్. గురించి 1 year చర్చ నడిచేది ఏదైనా ఒక సినిమా గురించి. అవును. ఇప్పుడు ఏమైపోయిందంటే సమస్యలు ఎక్కువైపోయాయి, అలాగే జరుగుతున్న పరిణామాలు ఎక్కువైపోయాయి. ప్రజలకి ఇంతకు ముందు 10 విషయాలు తెలిస్తే ఇప్పుడు సెల్ ఫోన్ పుణ్యమాని 1000 విషయాలు తెలుస్తున్నాయి. సో ఆ ప్రవాహంలో ఏమైపోతుందంటే లాస్ట్ 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ఇచ్చినాడా లేదా అంటే అది గుర్తులేదు మాకు. ప్లస్ రెండవది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా చంద్రబాబు నాయుడు చేసిన మేలేందంటే మనం టైం టు టైం ఇచ్చినాం కదా, వీళ్ళు ఇచ్చినారు కదా, వీళ్ళని చూసి చంద్రబాబు నాయుడు కూడా ఇస్తాడులే ఇప్పుడు ఇవ్వాలి కదా తప్పదు కదా అనే భావన కూడా ప్రజల్లోకి వచ్చింది. ఓకే. అన్ని టైం టు టైం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, చెప్పినటువంటి చేశారు. అంటే అక్కడ తెలుగుదేశం వాళ్ళు ఎక్కడ సక్సీడ్ అయ్యారంటే జగన్మోహన్ రెడ్డి గారి జేబులో నుంచి ఏమన్నా ఇస్తున్నాడా, మీ డబ్బులే మీకు ఎన్నికి ఇస్తున్నాడు అన్నారు. సో జనాలు ఏమనుకున్నారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కదా. నేను మొన్న ఎలక్షన్ అయిపోయిన తర్వాత విజయవాడ నుంచి మా ఇంటికి వెళ్తున్నాను, మా ఊరికి. ఐ థింక్ కావలి అనుకుంటా. కావలి దగ్గర ఈ సమ్మర్ సీజన్ లో అందరూ టెంట్లు వేసుకొని మామిడికాయలు అమ్ముతారు, మామిడి పళ్ళు. వస్తాడు ఒక 15-20 స్టాల్స్ ఉంటాయి. నేను ఒక స్టాల్ దగ్గర ఆపి ఒక ఆవిడ వచ్చేసి బంగినపల్లి మామిడి పళ్ళు అది ఇదని తీసుకున్నాము. అడిగాను ఎవరికి ఓటేసావమ్మా అంటే నేను చంద్రబాబు నాయుడుకి వేసాను సార్ అనింది. ఎందుకు వేసారమ్మా అంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారికి వేసాను సార్, కానీ ఇప్పుడు అమ్మకు వందనం అన్నారు, నాకు 3 పిల్లలు 15,000 వస్తాయి, 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు సార్ అవి వస్తాయి అంటే మీకు ఎట్లమ్మా గ్యారంటీ ఇస్తారని గ్యారంటీ ఉందంటే సార్ ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కదా ఇప్పుడు తప్పనిసరి ఇస్తారు, అందులోనూ అందరు అడుగుతారు చేస్తారు కాబట్టి ఇస్తారని నమ్మాం సార్, అందుకని ఇచ్చాము, నాకు 3 పిల్లలు నాకు హెల్ప్ అవుతుంది కదా సార్ అని. అంటే అలా మైండ్ సెట్ ఉంది ప్రజలది. సో ఇస్తాము అని వాళ్ళు ఇస్తానులే చూద్దాము అని, కానీ అది అమలు కాదని నీకు నాకు మనలాంటి వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఒక దినకూలి ఉంటాడు, లేకపోతే ఒక 300 రూపాయలకు పనిచేసే వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు, 400 రూపాయలు ఎంత కూలి ఇస్తారు. వాళ్ళకు ఇంత ఆర్థిక ఇన్ఫర్మేషన్ అవసరం లే, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అవసరం లే, ఎక్కడి నుంచి అప్పు తెస్తున్నారో అవసరం లే, నాకు ఇస్తారా లేదా. మనిషి ఆశాజీవి, అందులోనూ అది నాకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే 15,000 నాకు పెద్ద అమౌంట్ కాదు అనుకున్నోడికి అది పెద్ద అమౌంట్ కాదు, కానీ ఆ 15,000 చాలా పెద్ద అమౌంట్ అనుకునే వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు మన రాష్ట్రంలో. సో వాళ్ళంతా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. ఇంకా వాళ్ళకి చంద్రబాబు నాయుడు చేస్తాడా లేదా తెలీదు, చేయకపోతే మాత్రం వ్యతిరేకత 10 అవుద్ది. అది జరగబోయింది.